అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి సోషల్ 9th క్లాస్ ఎస్ఏ 2 2025కి సంబంధించిన ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం వివరంగా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న ఏమి ఇచ్చినారంటే, నేపాల్తో సరిహద్దు పంచుకునే భారతదేశ రాష్ట్రాలు ఏవి? తర్వాత రెండవ ప్రశ్న, శిశు మరణాల రేటు అనగా ఏమిటి? మూడవ ప్రశ్న, ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? తర్వాత చిత్రంలోని వ్యక్తి ఎవరు? 8 ది లాగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరి ఆత్మకథ? సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి? ఉత్పత్తి కారకాలు అనగా ఏమిటి? ఏదైనా 2 పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పేర్కొనండి. 12వ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన రాష్ట్రాలను వాటి స్థానం ఆధారంగా దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి. ఫస్ట్ ఏమొస్తుంది? దక్షిణంలో తమిళనాడు వస్తుంది, తర్వాత మహారాష్ట్ర వస్తుంది, తర్వాత జార్ఖండ్ వస్తుంది, తర్వాత హర్యానా వస్తుంది. తర్వాత సెక్షన్ 2 ఇవి వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, 16 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 13లో ఆరోగ్యకరమైన జనాభాను కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? చిత్రంలోని వ్యక్తి ఎవరు మనం చూసినాం. ఇంకోసారి మీకోసం రిపీట్ చేస్తున్నాను. 2 మార్క్స్ క్వశ్చన్స్లో అయిపోయింది కదా. నెంబర్ 14, ఇచ్చిన భారతదేశ పటాన్ని పరిశీలించి పటంలో పేర్కొన్న 6వ నంబర్ నైసర్గిక స్వరూపాన్ని గురించి 2 వాక్యాలను రాయండి. 6వ నంబర్ నైసర్గిక స్వరూపం. 6వ నంబర్ నైసర్గిక స్వరూపం లక్షద్వీప్ ఇండియా. దీని గురించి 6వ నంబర్ సరిహద్దు లక్షద్వీప్ భారతదేశం. హిట్లర్ ఎవరు? అతను చేసిన వాగ్దానం ఏమిటి? కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. ఈ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తర్వాత నెక్స్ట్ క్వశ్చను, 1920లో మేత భూములు తగ్గింపు పశువుల పెంపకదారుల జీవనోపాధి మరియు శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తుంది? 17, క్రింది పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇయరు, ఈవెంట్స్. తర్వాత రాజ్యాంగ పరిషత్తో సమావేశం ఎప్పుడు జరిగింది? మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం తెలుసు కదా. రిపబ్లిక్ డే అంటే భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజు. అంతేకాకుండా స్వదేశీ సంస్థానాలు విలీనం జరిగిన రోజు. భారతదేశ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతమైనవి అని చెప్పడానికి ఏవైనా 2 కారణాలను రాయండి. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు పరిశ్రమలతో తయారైన ఉత్పాదకులు ఎక్కువ అవసరం. దీనిని మీరు అంగీకరిస్తారా? పేదలకు ఆహార భద్రత కల్పించడానికి మన ప్రభుత్వం ప్రారంభించిన ఏవైనా 2 పథకాలను గురించి రాయండి. తర్వాత సెక్షన్ 3 ఇవి వచ్చేసి 4 మార్కుల ప్రశ్నలు, 8 ఇస్తారు, 32 మార్కులు మా. తూర్పు కనుమలు పశ్చిమ కనుమల మధ్య తేడాను రాయండి. 22, భారతదేశం వృక్ష జంతుజాలాన్ని గొప్ప వారసత్వంగా ఎందుకు కలిగి ఉంది? 23, ఇవ్వబడిన పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఈ పటం. తర్వాత ఇది ఇంగ్లీష్లో చూసినాం కదా, ఇది తెలుగులో చూస్తున్నాం. తర్వాత ప్రశ్నలు, మలై స్టేట్స్పై వలస పాలన సాగించిన యూరోపియన్ దేశం ఏది? జావా ద్వీపంలో నక్షత్రంతో గుర్తించబడిన నగరం పేరేమిటి? 1930లో డచ్ ఈస్ట్ ఇండీస్ సుమారుగా యూరోపియన్ జనాభా ఎంత? ఈ పటంలో ఉత్తర భాగంలో చూపించబడిన సముద్రం పేరేమిటి? నెపోలియన్ ఆవిర్భావాన్ని మీరు ఎలా వివరిస్తారు? 25, క్రింది బార్ గ్రాఫ్ను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. తర్వాత 2004 ఎన్నికల్లో భారతదేశం అమెరికాతో సామాజిక వర్గాల వారీగా ఓటింగ్ సరళి శాతం. ఇది ఓటింగ్ సరళి శాతం. అమెరికా అండ్ USA క్యాస్ట్లు. తర్వాత పర్సంటేజ్లు ఇక్కడ ఉన్నాయి. తర్వాత సామాజిక వర్గాలు. తర్వాత 2004లో భారతదేశంలో అత్యధిక ఓటింగ్ సరళి
కనబరిచిన సామాజిక వర్గం ఏది? తర్వాత 2004లో అమెరికాతో హిస్పానిక్ వర్గం కనబరిచిన ఓటింగ్ సరళి ఎంత శాతం? 2004లో భారతదేశంలో ఉన్నత కులాల మరియు అమెరికాలోని నల్లజాతి వారి ఓటింగ్ సరళిని పోల్చండి. ఏ వర్గం అధిక శాతం కలిగి ఉంది? తర్వాత ఓటింగ్ సరళి అంటే ఏమిటి? 26 రాజ్యాంగ పరిహారాల హక్కు యొక్క ప్రాధాన్యతను పరిశీలించండి. హరిత విప్లవం యొక్క 2 ప్రయోజనాలు మరియు 2 నష్టాలను రాయండి. మానవ మూలధన నిర్మూలనంలో విద్య యొక్క పాత్ర ఏమిటి? తర్వాత సెక్షన్ 4 ఇక్కడ సెక్షన్ 4 వచ్చేసేసి ఏమి ఇచ్చినారంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చినారు, 5 ఇస్తారు. ఇక్కడ ఛాయిస్ ఇస్తారు, ఒక్క క్వశ్చన్ నెంబర్లో 2 ఇస్తారు, ఏది వస్తే అది రాయాల. 29లో భారతదేశంలో నదుల కాలుష్యానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఈ రకమైన కాలుష్యాన్ని మనం ఎలా నిరోధించవచ్చు? లేదా భారతదేశంలో ఋతుపవన వర్షపాతం యొక్క లక్షణాలు మరియు ప్రభావాలను వివరించండి. క్వశ్చన్ నెంబర్ 30లో ఏమి ఇచ్చినారు? ఏ అంటే ఇక్కడ ఒకటి పేరాగ్రాఫ్ ఇచ్చినాడు, మనకు అర్థమవుతుందా? ఈ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పేరాగ్రాఫ్కి సంబంధించిన కింద దాని గురించి రాయాల. భారతదేశంలో పేదరికానికి గల ప్రధాన కారణాలను చర్చించండి. లేదా బియ్యమ్మ భారతదేశంలో కొన్ని వర్గాల ప్రజలు ఇప్పటికీ ఆహారం లేకుండా ఉన్నారు, వ్యాఖ్యానించండి. 31లో క్రింది ఇచ్చిన పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. కొన్ని ముఖ్యమైన తేదీలు ఇవి, జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత దీనికి సంబంధించి కింద ప్రశ్నలు ఇచ్చింటారు. రష్యా చరిత్రలో ఏ ప్రధాన సంఘటన 1917 అక్టోబర్ 24తో ముడిపడి ఉంది? రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్క్స్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది? కుమిటన్ అనగానేమిటి? రష్యాతో అంతర్యుద్ధం ఎప్పుడు జరిగింది? లేదా తర్వాత నెక్స్ట్ క్రింది పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇది ముఖ్యమైన తేదీలు, అర్థమవుతుందా? స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏ దేశ ఓటమితో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది? బి రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? వేమర్ రిపబ్లిక్ ఏ దేశం ఏర్పడింది? యూదులపై సామాజిక హత్యాకాండ జరిపినది ఎవరు? 32లో ఆధునిక కాలంలో ఉద్భవిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వం రూపం ప్రజాస్వామ్యం, వివరించండి. లేదా భారత న్యాయ వ్యవస్థ ఎలా వక్రీకృతంగా ఉంది, వివరించండి. 33 క్రింది వారిని ఇవ్వబడిన భారతదేశ అవుట్లైన్ పటంలో గుర్తించండి. వైశాల్యం పరంగా అతి చిన్న రాష్ట్రం, మన్నార్ సింధు శాఖ, కాంచనగంగా శిఖరం, ఛోటా నాగ్పూర్ పీఠభూమి, లేదా అది రాకపోతే మీకు అనైముడి శిఖరం, కోరమాండల్ తీరం, అరావళి పర్వతాలు, భువనేశ్వర్. లేదా బి ఇచ్చినారమ్మ. బిలో వరల్డ్ మ్యాప్లో వచ్చేసి స్వీడను, జపాన్, మధ్యధరా సముద్రం, అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నా గుర్తించండి, 4 గుర్తించండి. లేదా మీరు దీంట్లో సగం గుర్తిస్తారు, దీంట్లో సగం మంది గుర్తిస్తారు, మరి చాలా తప్పు, మార్కులు వెళ్ళిపోతాయి. వస్తే ఇదన్నా గుర్తించండి, లేకపోతే ఇదన్నా గుర్తించండి, అర్థమవుతుందా? దీంట్లో చైనా, టర్కీ, ఫ్రాన్స్, ఎర్ర సముద్రం. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.